హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు గార్డెన్ కొంచెము డీప్ క్లీనింగ్ చేయించానండి. అయితే ఈసారి వర్కర్లను పెట్టి చేయించానండి. ఎప్పుడు ఏదో కొద్ది ప్లేస్ మందం అలా చేసుకోవడం అవుతుంది కదా. అయితే ఎట్లా అంటే మనకు గార్డెన్లో ఒక పక్క చేస్తూ ఉంటే ఇంకొక వైపు మళ్ళీ వస్తూ ఉంటుందండి చెత్త అనేది. మెయిన్ ఎక్కువ అంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఆకులు బాగా రాలిపోతున్నాయి. ఆకుల చెత్తనే ఎక్కువ అనిపిస్తుంది. సరే, అది పోను చెట్లలో కూడా అంత బాగా ఎక్స్ట్రా కొమ్మలు పెరిగి, ఆ దాలిమ్మ చెట్టు ఒకటి బాగా అడ్డం దొడ్డంగా పెరిగిపోయింది. కరివేపాకు చెట్లు 2 ఉన్నాయి కదా, ఒకటి బాగా పెరిగిపోయింది. గార్డెన్లో పని మనకు అయిపోయింది అనేది ఎప్పటికీ ఉండదండి. ఇంట్లో పని ఎలాగో గార్డెన్లో పని కూడా అలా రోజు ఉంటుంది. అయితే నేను ఈసారి ఇందాక బ్లూ కలర్ బస్తా కుమ్మరిచ్చారు చూడండి అబ్బాయి, అది మా బుజ్జి తోట మాధవి గారి దగ్గర నుంచి తెప్పించానండి. మన ఎరువు తెప్పించాను. అలాగే డిఏపి, అలాగే ఎప్సమ్ సాల్ట్ను, తర్వాత పొగాకు కాడలను పంపించారండి ఆవిడ. అవి కూడా మట్టిలో కలపండి అని చెప్పారు. అది కూడా వేయించాను. అంటే ఇవన్నీ మిక్సింగ్ ఒకసారి నా పాత వీడియోలో అడిగారండి, ఇద్దరు ముగ్గురు అడిగారు. పొగాకు కాడల వల్ల కూడా సాయిల్ చెట్టుకి ఇట్లా ముడత పురుగులు అలాంటివి వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయటండి. అంటే అవి కొంచెం ఘాటుగా ఉంటాయో మరేమో, అవి రాకుండా ఉంటాయట. అలాగే చెట్టుకి బలం అనేది కంపల్సరీ అవసరం అండి. మనం ఎంత న్యాచురల్గా చేద్దామన్నా కూడా, అంటే ఇవన్నీ కూడా పాపం ఆమె ఆర్గానిక్వే పంపించారు. మనం ఎప్పుడు కూడా కిచెన్ వేస్ట్ది, ఆ చెట్లలో వచ్చిన చెత్త కంపోస్ట్ అయిన తర్వాత కలుపుతాను కదా, ఈసారి కొంచెము వర్మీ కంపోస్ట్ లాంటిది కలుపుదాము అన్నట్టుగా అది కూడా చాలా వెతికానండి. చాలా వెతికి ఆమె దగ్గరనే తెప్పిద్దామని తెప్పించా. ఎందుకంటే ఆమె వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది కదా, తనే ప్రిపేర్ చేస్తున్నారు. అంతా కూడా మళ్ళీ న్యాచురల్గానే తయారు చేస్తున్నారు, వితౌట్ కెమికల్స్ తోటి. అలా చెట్లకు కూడా కొంచెము బలమైనవి ఇస్తేనే మనకు పండ్లు కానీ పువ్వులు కానీ చాలా వస్తాయని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాము, కష్టపడ్డ దాని తగ్గట్టుగా మనం ఫలితం కూడా తీసుకోవాలి కదా అని నా ఉద్దేశము. చూసారండి, అదేనండి పొగాకు కాడల ఆకులు. మరి అదైతే దాన్ని ఏం చేయొద్దు, అట్లా నీళ్ళలో నానిపోతుంది అని చెప్పారు వాళ్ళు. సరిగా అలాగే మట్టిలో వేయించేసానండి. నేను ఒక 4 బస్తాల మట్టి వరకు కల్పించానండి ఇవాళ. అంటే ఆల్రెడీ ఇవాళ కొత్తగా పెట్టిన చెట్లు అయితే ఏం లేవండి, పాత చెట్లకే కొంచెం బూష్ లాగా చేద్దాము, ఎరువేద్దాము అన్నట్టుగా చేయిస్తున్నానండి. ఇదంతా ఈ అబ్బాయి కల్పించేసి ఇంకా కొమ్మలు కొట్టేయమన్నాను. కరివేపాకు చెట్టు, దాలిమ్మ చెట్టు, కొన్ని మామిడి కొమ్మలు, కింద మండలు అంతా ఇట్లా ముషిలాగా అయిపోయిందండి. కాంపౌండ్ వాళ్ళ వైపు బాగా ఇట్లా చూసారు, అంత ముసిలాగా అయిపోయి అసలు అక్కడ కోతులు వచ్చి కూర్చున్నా కూడా నేను అటు పోతే నాకు కనిపించట్లేదండి. చూసారా, ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎంత ఇట్లా మొత్తము ఇట్లా మొన్న ఒక రోజు అయితే కార్తీక మాసం సాయంత్రము దీపారాధన పెడదాము తులసికోడి దగ్గర అని పోయినానండి. ఇటు పెడదా, అటు ముందు పెట్టి వచ్చాను, ఇటువైపు తులసికోడి దగ్గర పెడదాం అనేసరికి పెద్ద కోతుందండి అక్కడ. అమ్మ బాబాయ్, ఆ దీపాన్ని అక్కడ పెట్టేసి గబుక్కుని ఇంట్లో కురుకొచ్చా. అలా ఏదన్నా గోడ మీద, అంటే గోడ దిగి లోపలికైతే రావండి మా కోతులు, గోడ మీద మాత్రం కూర్చుంటున్నాయి. అక్కడ ఇక భయం వేసి వద్దులే, అదంతా గోడంతా క్లియర్గా కనిపించాలి, నీట్గా ఉండాలి. చెట్లలో కూడా ఊరికే నేను రాజేష్ మేమే ఇబ్బంది పడుతున్నాం కదా. ఈసారిగా అనుకోకుండా అబ్బాయి కూడా దొరికాడు. ఆయన వర్క్కి వెళ్తారట, ఇవాళ వర్క్ లేదమ్మా వస్తా అన్నాడు కాబట్టి వచ్చారు. మొత్తానికైతే చెట్లలో పని అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో పని ఎంత ఇంపార్టెంటో చెట్లలో పని కూడా అంతే. అంటే చెట్లు పెంచుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి మాత్రము కంపల్సరీ రోజు కూడా వాటిని చూసారండి, మధ్యలో యాప్ అనుకోకండి, పందికొక్కులు ఆ విధంగా 2 చోట్ల చేశాయండి. అక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక సిమెంట్ది ఇంత బండలాగా ఉంటే దాన్ని వేసి కొట్టాడు. ఇటువైపు కూడా ఇటుక పెట్టేసి పూర్తి చేశాడు దాన్ని కూడా. అయితే ఆ చెత్త అంతా పై చెత్త అంతా ఒకసారి కొంచెము ఇట్లా అగ్గిపుల్లతోటి వెలిగించి పెట్టమన్నాను. అంటే బాగా మసిమసిలా కాకుండా కొంచెం అట్లా
అంటిపెట్టి పెడితే ఏంటంటే మళ్ళీ అది కూడా మనం కంపోస్ట్గా వాడుకోవచ్చు. నేను అప్పుడప్పుడు పెట్టిస్తా. బాగా ఆకలి అయిపోయినాయి అనుకోండి, అక్కడ ఏదన్నా ఈ మధ్యలో ఇంకొకటి మా పక్కన వాళ్ళు వీళ్ళు రోజు చెప్తున్నారు 2-3 రోజులకు ఒకసారి పాము వస్తుంది, పాము కనిపిస్తుంది అని. సరే అక్కడ ఎంత ఆకలి ఉండేసరికి కూడా దాని కింద ఏమున్నది కూడా తెలియట్లే కదా అనేసి అదంతా చేయించుకుంటేనే మాకు టిఫిన్ టైం కూడా చెట్లల్లోనే గడిచిపోయింది మా రాజేష్కు నాకు. ఆ రోజు మార్నింగ్ పని చేయించిన రోజు మార్నింగ్ కూడా మేము టిఫిన్ కూడా చెట్లలోనే చేసాము. ఏం టిఫిన్ చేశాను గుర్తులేదు కానండి, మొత్తానికైతే టిఫిన్ అయితే అక్కడే తినేసాము. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకు మనం ఎప్పటికీ వెంబటి ఉంటేనే ఆ వర్క్ అనేది మనం అనుకున్నది కరెక్ట్ అవుతుంది. అక్కడికి ఇంకో పని మర్చిపోయినాను, సరే తర్వాత చేయించొచ్చులే అని ఊరుకున్నాను. ఆ కింద కూడానండి ఈ ప్లేస్ చూడండి, మట్టి ప్లేసు. నేను ఒకప్పుడు ఒక 4-5 నెలల కింద వీడియోలో చూస్తే సమ్మర్లో తీశాను. అదంతా నీట్గా చేశానండి. మళ్ళీ మొత్తం ఇట్లా బాగా పెరిగిపోయినాయి. అదంతా కూడా కిందంతా కూడా క్లీన్ చేయమన్నా. ఊరికే పక్కన వాళ్ళు వీళ్ళు పాము తిరుగుతుంది అంటే ఏమో, నేను రాత్రి కూడా చీకటైనా కూడా ఒక్కోసారి చెట్లలో తిరుగుతూ ఉంటా కదా, ఎందుకు వచ్చిన బాధ అని నీట్గా చేయించుదామని చేయించాను. ఇది గుర్తుపట్టారండి, అప్పుడు కందగడ్డ పెట్టాను, అదే గన్సుగడ్డ, చిలకడ దుంప, దానికి 3 రకాల పేర్లు ఉన్నాయి కదా నాకు తెలిసి. అయితే అది వచ్చిందా రాదా చూద్దాం, 4 నెలలు దాటిపోయింది కదా అనేసి చూద్దామని తీయమన్నాను. పెద్దగా గడ్డ ఊర్లే కానీ పర్లేదండి, మరీ పేలికల్లాగా ఏం లేవు, కొంచెం 3 వచ్చాయి. 3 వరకు అయితే బాగానే ఉన్నాయి. అయితే కింద మట్టిలో కూడా ఇంకా ఉండొచ్చు, మొత్తం చివరి వరకు దిగొద్దు అన్నాను. చూసారా అంత ఆ సైజులో వచ్చాయి, పర్లేదులేండి, మనం చేసి ఇదికి సాలే అనిపించింది నాకైతే. కానీ రావాలి, ఇంకా కూడా వస్తే బాగుంటుంది. అయితే దాంట్లో అడుగున వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లతోని మళ్ళీ వచ్చేస్తుంది మొలక. అసలు చిలకడ దుంప ఏం అక్కర్లేదండి, చిన్న వేరు అట్లా మట్టిలో పడ్డా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత దాంట్లో ఇక మా రాజేశ్వరి ఏం చేసింది, అదే మట్టిలో నేను ఇంకేమన్నా ఉన్నాయా కొంచెం పైపైన చూడు బాబు అంటే చూశాడు, ఏం లేవు అంటే కొంచెం అడుగు వరకు ఉండొచ్చు నాకు తెలిసి. సరే ఉండనీలే, మళ్ళీ దాంట్లోనే పెరుగుతాయిలే అన్నట్టుగా దాన్ని మట్టి అంతా మళ్ళీ సాఫ్గా చేసి పెట్టామన్నా. అయితే ఏం చేశారు వాళ్ళిద్దరూ, ఆమె ఉన్న మా రాజేశ్వరి ఇద్దరు కలిసి దాంట్లో కూరగాయ గింజలు ఏదో వేశారు. అయితే అవి మొలకలు వచ్చినాక నేను తీసి పెడతాలే అమ్మా అని మళ్ళీ అందులోనే వేసిందండి. అయితే ఈ విధంగానండి చెట్ల పని అనేది మనం ఒక్కటని మొదలు పెడతామండి, అది ఒక డే అంతా సరిపోతుంది మనకు. డే అంతా అయినా కూడా ఇంకొంచెం ఏదో మిగిలిపోయింది అన్న ఫీలింగ్తోనే ఉంటామండి. ఇదంతా చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడండి నేను వారం 10 రోజులకు ఒకసారి చెట్లలో నీరు చేస్తూనే ఉంటా. ఆ చేసిన రోజల్లా అబ్బా చెట్లలోకి పోతే అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి మళ్ళీ పెరిగిపోతుంటుంది. అట్లా ఇంకా ఇక అది నడుస్తూనే ఉంటుంది అనుకోండి. మనం చెయ్యాలి, ఇక ఇంట్లో పని కూడా అంతే కదండి. ఇల్లు ఒక 2 రోజులు ఊడవలేదనుకోండి, ఊరెళ్ళి ఎప్పుడన్నా ఎంత దుమ్ము పడుతుంది. చెట్లలో కూడా అంతే కదా, చేస్తూనే ఉండాలి. అయితే ఈ చామంతి మొక్కలు మన అన్నీ తెప్పించి కుండీలలో పెట్టా కదా, అవి ఎక్కడైతే పెట్టానో అక్కడ అలాగే ఉంచాను, ఒక 2-3 రోజులు ఉండనీలే అనేసి. ఇంకా తర్వాత వాటిని కూడా సెట్ చేయాలి కదా అనేసి సెట్ చేయించాను. మన దగ్గర ఈ స్టాండ్ ఉండే కదండి, ఆల్రెడీ ఒక వరుస ఉంది కదా, ముందుకు ఇంకొక వరుసలాగా లైట్కలు పెట్టించి దాని మీద పెట్టించారండి చామంతి మొక్కలన్నీ కూడా. అయితే కూరగాయల చెట్లైనా సరే మనం పూల చెట్లైనా సరే 2 మిక్సింగ్గా పెట్టాలటండి, పెడితేనే పాలినేషన్ మంచిగా అయ్యి ఇటు పువ్వులు బాగా వస్తాయట, అటు కాయలు కూడా బాగా వస్తాయటండి. అవి చూసారా, వాము చెట్లు బాగా పెరిగిపోయినాయండి. ఒక దాంట్లో తీసేసి ఏదన్నా వాడేసి ఒక్కటి ఉంచేస్తానండి, అది ఇంకా కట్ చేయలేదు. అయితే కింద నుంచి వాటర్ చేస్తే వెళ్ళిపోయేలాగానండి, బాగా హైట్ లేకున్నా కూడా మనం వాటర్ చేసినప్పుడు కింద నుంచి వెళ్ళిపోవాలి. మనం అక్కడ ఉండేసరికి ఏమవుతుందంటే మట్టి కూడా కింద జామ అయిపోయి, ఒక రోజైతే నేను కుండి జరపగానే దాని కింద నుంచి జర్రీ కూడా వచ్చింది, మీకు చూపించా ఒక కిందటి వీడియోలలో. అలా లేకుండా కింద నుంచి నీళ్లు కొట్టేస్తే వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి అన్నట్టుగా అట్లా ఆ స్టాండ్లు అనేది ఏర్పాటు చేసుకున్నాను. మొత్తం అయిన తర్వాత పైపు తోటి మొత్తం కడిగేస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. అయితే ఇటువైపే అయిందండి, ఇంకా అటువైపు చేయించడం కుదరలేదు. సరే అది మళ్ళీ ఒక రోజు ఎప్పుడన్నా పెట్టుకుందాంలే అన్నట్టుగా ఊరుకున్నాము. మట్టి మాత్రము అన్ని చెట్లలో మనం ఇవాళ కలిపిన బూస్ట్ అనుకుందామండి, ఆ బూస్ట్ అన్ని చెట్లలో వేసింది పాపం ఆవిడ. చెట్టు సైజుని బట్టి అన్నిటికీ వేసుకుంటే రామ్మ అంటే వేసింది. చూసారండి ఎంత నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
నా వీడియో కనుక నచ్చితే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టి